అది శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయం. శ్రీహరి చెవిలో మాలిన్యం నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించి నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడిని మృంగుటకు ప్రయత్నించగా అందుకు భయానకంలో ఉన్న బ్రహ్మదేవుడు తనను రక్షించమంటూ ఆదిశక్తిని శరణు వేడుకున్నాడు. ఆదిశక్తి తన మాయను శ్రీహరిపై ఆవగించగానే యోగనిద్రలోంచి లేచి మేల్కొన్న శ్రీహరి మధుకైటబులతో 5000 సంవత్సరాల పాటు కఠోరమైన యుద్ధం గావించాడు. అలసిపోయిన శ్రీ మహావిష్ణు నుంచి ఆదిశక్తి తన మాయను ఉపసంహరించి మధుకైటబులపై ఆవహించింది. మహామాయ ప్రభావంతో ఉన్న మధుకైటబులు శ్రీ మహావిష్ణు బాహుబలానికి పరాక్రమానికి మెచ్చి ఆయన్ని ఏదైనా వరం కోరుకోమన్నారు. దాంతో శ్రీహరి మీరిద్దరూ నా చేతిలో మరణించేలా వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. భూమి అంతా నీటిలో మునిగిపోయి ఉంది కాబట్టి మునగకుండా మమ్మల్ని సంహరించమని మధుకైటబులు కోరడంతో శ్రీహరి వారిని తన ఒడిలోకి తీసుకుని సంహరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లాగింగ్ టు డివైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.